హీరో మోటార్కార్ప్ కంపెనీ వాళ్ళు వేదా నోవస్ పేరుతో తమ కాన్సెప్ట్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ని డిస్ప్లే చేశారు. ఇందులో మొదటి వెహికల్ చూసుకున్నట్లయితే కాన్సెప్ట్ 1. ఈ కాన్సెప్ట్ 1 లో చూసుకున్నట్లయితే ఒక బ్యాక్ ప్యాక్ అంత సైజు లో హీరో మోటార్కార్ప్ కంపెనీ వాళ్ళు ఒక క్రూయిజ్ టైప్ ఎలక్ట్రిక్ వెహికల్ ని డెవలప్ చేశారు. ఇది జస్ట్ మీ బ్యాక్ ప్యాక్ అంత సైజు లో ఉంటుంది. సూట్ కేసు లాగా దీన్ని మాటతో పెట్టుకోవచ్చు. మీరు ఏమైనా షార్ట్ డిస్టెన్స్ కమ్యూటింగ్ వెళ్ళాలన్నా లేకపోతే మెట్రోస్ లో ట్రావెల్ చేద్దాం అనుకుంటున్నా ఇలా డిఫరెంట్ లొకేషన్స్ లో దీన్ని మీరు బ్యాక్ కింద వేసుకుని ఎక్కడికి కావాలంటే అక్కడికి ప్రయాణించవచ్చు. ఎయిర్పోర్ట్స్ కానివ్వండి, చిన్న మాల్స్ లో కూడా ఈ వెహికల్ మీద మీరు ప్రయాణం చేయొచ్చు అనమాట. ఇక రెండో కాన్సెప్ట్ పేరు చూసుకున్నట్లయితే అల్టిమేట్ అర్బన్ మెషిన్ అనే ఒక పేరుతో పిలుస్తున్నారు. ఈ వెహికల్ ఏదైతే ఉందో మొత్తం 3 చక్రాలతో వచ్చే ఒక ఎలక్ట్రిక్ బైక్ అనమాట. ఈ ఎలక్ట్రిక్ బైక్ ఏదైతే ఉందో హై పర్ఫార్మెన్స్ స్పీడ్ ని కేవలం 3 సెకండ్లోనే చేరుకోగలదని చెప్తున్నారు. అలానే 3 చక్రాలు ఉంటుందన్నమాట ఈ ఎలక్ట్రిక్ బైక్ లో. ముందు వైపు 2 చక్రాలు ఉండడం వల్ల మంచి బ్యాలెన్స్ తో హై పర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ బైక్ అయితే నడపచ్చు అని చెప్తున్నారు. సో ఇది కూడా హీరో మోటార్కార్ప్ కంపెనీ వాళ్ళ ఒక కాన్సెప్ట్ వెహికల్. ఈవెన్ దీంట్లో మనకి బూట్ స్పేస్ కూడా లభిస్తుంది ముందు వైపు. ఇక మూడో కాన్సెప్ట్ చూసుకున్నట్లయితే వేదా సంబంధించిన ఒక ఎలక్ట్రిక్ కార్ అనమాట. ఈ ఎలక్ట్రిక్ కార్ ఏదైతే ఉందో కేవలం ఒక సింగిల్ డోర్ అయితే ఉంటుంది. ఈ సింగిల్ డోర్ ని ఓపెన్ చేస్తే గనక ముందు వైపు ఒక ప్యాసింజర్ అలానే వెనక వైపు ఒకళ్ళు లేదా ఇద్దరు కూర్చునే విధంగా వీలుగా ఈ ఎలక్ట్రిక్ వెహికల్ అయితే డెవలప్ చేశారు. ఇవన్నీ కూడా ప్రస్తుతానికి అయితే కాన్సెప్ట్ వెహికల్స్ అనమాట. బట్ హీరో మోటార్కార్ప్ కంపెనీ వాళ్ళు ఎలక్ట్రిక్ వెహికల్స్ ని ఏ టైంలో మార్కెట్ లో తీసుకొస్తారనే సమాచారాన్ని ఇంకా రివీల్ చేయలేదు. లేటెస్ట్ ఈవీ కంటెంట్ కోసం ఈవీ కొరడ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.